చండీగఢ్ టీ20 మ్యాచ్లో భారీ స్కోర్ చేసింది సౌత్ ఆఫ్రికా. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది సౌత్ ఆఫ్రికా. భారత్ టార్గెట్ 214 రన్స్. 90 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఓపెనర్ డికాక్. 4లు 6ర్లతో రెచ్చిపోయాడు క్వింటన్ డికాక్. చివరి ఓవర్లో ధాటిగా ఆడారు సఫారీ బ్యాటర్స్. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు హర్షదీప్. 9 వైట్ బాల్స్ వేశాడు. ఈ 2 వికెట్లు తీశాడు వరుణ్ చక్రవర్తి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, హర్షదీప్ కెరియర్లోనే ఒక డిజాస్టర్ గణాంకాలనే దీన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏమైంది భారత బౌలర్లకి అనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రశ్న. పర్టికులర్గా డెత్ ఓవర్లలో కింగ్ అనిపించుకుంటాడు బుమ్రా. సో తను కూడా లాస్ట్ ఓవర్లో 2 6లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, ఎలా చూడాలి ఈ మ్యాచ్ని? రెండో ఇన్నింగ్స్ బౌలర్ల నిర్లక్ష్యానికి బ్యాట్స్మెన్ల మీద ఆ స్థాయిలో కూడా బరువు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి అభిమానుల్లో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి ఒక ఆందోళన కింద కూడా చెప్పొచ్చు. ఎలా చూడాలి దీన్ని? ఎస్ మురళి, ఈ మ్యాచ్ లో నాకు టీమిండియా బౌలర్లు ఒక హర్షదీప్ సింగే కాదు, బుమ్రా బౌలింగ్ కూడా గొప్పగా లేదు. అలాగే ఒక వరుణ్ చక్రవర్తి ఒక్కడే కొంత పర్వాలేదు అనిపించింది. అక్షర్ పటేల్ ఒకడు కొంత అంటే ఉన్నవాళ్ళలో బాగా బౌలింగ్ చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా పరిస్థితి కూడా అలాగే ఉంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఈ పిచ్ అంత అనుకూలంగా లేదు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. మరి సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఏ విధంగా ఆడతారు ఏంటనేది చూడాలి. కానీ ఇక అంటే ముఖ్యంగా వైల్డ్ విషయానికి వస్తే, అంటే చాలా రోజుల తర్వాత ఈ స్థాయిలో వైల్డ్ హర్షదీప్ సింగ్ లాంటి అద్భుతమైన బౌలర్ ఈ స్థాయిలో బౌలింగ్ చేయడం అనేది చాలా అంటే ఇబ్బందికరంగా ఉంది క్రికెట్ అభిమానులందరికీ కూడా. ఒకసారి మనం గతంలో ఏంటంటే మోస్ట్ వైడ్స్ అంటే ఎక్కువగా ఇండియా టీ20లో ఇండియా వేసిన వైడ్లు ఎక్కువగా చూస్తే ఇప్పుడు డర్బన్ లో 15 వైడ్లు వేసింది. ఆ తర్వాత ఇవాళ మళ్ళీ ముల్లాన్పూర్ లో 16 వైడ్లు వేసింది. సో అంటే మొత్తం కూడా అందులో హర్షదీప్ సింగ్ ఒకటే 9 వైడ్లు వేసాడు. ఇక మిగిలిన బౌలర్లు బుమ్రా కానీ లేదా వరుణ్ చక్రవర్తి వీళ్ళందరూ కూడా వైడ్లు ఎక్కువగా వేయటం. శివం దూబే బౌలింగ్ కూడా కొంత సౌత్ ఆఫ్రికా బ్యాటర్ లో ట్రై చేశారు కాబట్టి అది కొన్ని వైడ్లు అవ్వలేదు, లేదంటే అతను కూడా 3-4 వైడ్లు పడి ఉండేది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా చాలా అద్భుతంగా ఆడిందని చెప్పాలి. ముఖ్యంగా క్వింటన్ డికాక్ అటాకింగ్ మోడ్ లో, అంటే వేరే బ్యాటర్లు కొంత మార్కరం కొంత టెస్ట్ ఇన్నింగ్స్ వన్డే ఇన్నింగ్స్ ఆడాడు. కొంత మిగిలిన ఆటగాళ్లు కూడా డివాల్డ్ బ్రేవిస్ కానీ వీళ్ళ వికెట్లు కొంత పడుతున్న సమయంలో అతను ఎక్కువగా దూకుడుగా ఆడటం అనేది సౌత్ ఆఫ్రికా కలిసి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆఖరిలో డేవిడ్ మిల్లర్ కానీ, ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ కానీ, అలాగే డోనోవన్ ఫెరీరా కానీ వీళ్ళిద్దరు కూడా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా పేరున్నటువంటి బుమ్రా బౌలింగ్ లో ఆ స్థాయిలో ఆడటం అనేది నిజంగా సౌత్ ఆఫ్రికాకు మంచి సైన్ అనే చెప్పాలంటే ఎవరినైనా సరే టైం వస్తే ఉతికారేస్తాం అనే విషయంలో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. రాబోయే 3 టీ20లో కూడా ఇది ఖచ్చితంగా భారత్ కు ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అనే చెప్పాలి. సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇండియన్ బ్యాట్స్మెన్స్ విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి పిచ్ కోఆపరేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఆ బాల్ బాగా స్వింగ్ అవుతుందని, లేకపోతే తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి పరుగులు తీయడం కూడా ఆ స్థాయిలో కష్టమే అనేటువంటి మాట. బౌలింగ్ విభాగం కూడా సౌత్ ఆఫ్రికా సైడ్ కొంచెం పటిష్టంగానే ఉన్నటువంటి సిచ్యుయేషన్ కూడా మనం చూస్తాం. దాన్ని ఎలా చూడాలంటే? సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చాలా టైట్ గా ఉంది. అలాగే కాకపోతే ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే కొంత ఫ్లడ్ లైట్ల వెళ్తుల్లో కొంత భారత్ లో చేజింగ్ కనుక వైట్ బాల్ క్రికెట్ లో భారత్ కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఇది ములాన్పూర్ లో అంటే ప్రస్తుతానికి అయితే ఫ్లాట్ పిచ్ గానే క్లారిటీ వస్తుంది. అయితే కొంత సౌత్ ఆఫ్రికా చేసిన అంటే కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం వల్ల వాళ్ళు అసలు లేదంటే వాళ్ళు 240, 250 స్కోర్ చేయగలిగే ఇది ఊపుతో వచ్చారు. కాకపోతే ఏంటంటే కొంత ఒత్తిడికి గురి కావడం కూడా వాళ్ళు స్కోర్ ఎక్కువగా చేయలేకపోయారని చెప్పాలి. భారత బ్యాట్స్మెన్ లో అభిషేక్ శర్మ, అలాగే ఇప్పుడు ఓపెనర్ శుభ్మన్ గిల్ కానీ, అలాగే తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యారు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అలాగే జితేష్ శర్మ వీళ్ళందరూ కూడా ఈ 5-6 కూడా కీలకమైనటువంటి బ్యాట్స్మెన్. మరి వీళ్ళు ఏ స్థాయిలో రాణించబోతున్నారు ఏంటో, ముఖ్యంగా శుభ్మన్ గిల్ టీ20లో ఫెయిల్ బ్యాట్స్మెన్ అనేది ఇప్పటికీ ప్రూవ్ అయింది. మరి ఈ మ్యాచ్ లో ఆకట్టుకుంటాడా లేదా అనేది కూడా చూడాలి. ఓపెనర్లు ఇచ్చేటువంటి భాగస్వామ్యమే ప్రధానంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది టార్గెట్ ఛేదించేటువంటి క్రమంలో. సో అభిషేక్ శర్మ మీదే ఎక్కువగా ఒత్తిడి ఉండబోతోంది అనేటువంటి మాట మొత్తం కూడా. దాన్ని ఎలా చూడాలంటారు మనం? అభిషేక్ శర్మ అంటే ఇప్పుడు సాధారణంగా మనం గతంలో వీరేంద్ర సెహ్వాగ్ లేదా రోహిత్ శర్మ వీళ్ళని చూసేవాళ్ళం. వాళ్ళు ఎలాగైతే ఆడేవాళ్ళు అది అంటే లెఫ్ట్ హ్యాండర్స్ లో మనకి ఈ స్థాయిలో ఇంత హిట్టర్ అయితే టీమిండియాకి ఈ మధ్య కాలంలో చూడలేదు. గత 15-20 ఏళ్ళలో యువరాజ్ సింగ్ తర్వాత లేదా సురేష్ అయిన తర్వాత ఆ స్థాయిలో హిట్టింగ్ చేసే ఆటగాళ్ళకి పెద్ద కనపడలేదు మనకి లెఫ్ట్ హ్యాండ్ లో. కానీ అభిషేక్ శర్మ మీద కొంత అంటే గిల్ ఫెయిల్ అయితే మాత్రం అభిషేక్ శర్మ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పవర్ ప్లేలో
ఓపెనర్లు ఎంత బాగా పరుగులు చేస్తేనే అది ఆ టీం కు అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి అభిషేక్ శర్మ ఎట్లాగో తన పని తాను చేసుకుంటూ పోతా ఉంటాడు కాబట్టి అది పెద్ద ఇబ్బంది లేదు. కానీ శుభ్మన్ గిల్ నుంచి సహకారం ఉండకపోతే మాత్రం అది కొంత ఇబ్బందికర పరిణామమే. రిజల్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఫైనల్ క్వశ్చన్. ఇంకా నాకైతే అంటే మ్యాచ్ టఫ్ గా ఉంటుంది, 50-50 ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇంకా సౌత్ ఆఫ్రికా బౌలింగ్ అంటే వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ బౌలర్లు, అలాగే యంగ్ ఎక్స్పీరియన్స్ రెండు మిక్స్డ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు అంటే 50-50 గట్టి సౌత్ ఆఫ్రికా అయితే గట్టి పోరే ఇవ్వబోతుంది. మొదటి T20లో వాళ్ళు అవమానకరంగా ఓడిపోయారు కాబట్టి ఈ మ్యాచ్ ని గట్టిగానే వాళ్ళు పోరాడే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మనం కనీసం అంటే ఒక 7-8 ఓవర్లు అయిన తర్వాతే ఒక అంచనాకు రాగలుగుతాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది. మొదటి ఇన్నింగ్స్లో అయితే ధారాళంగా పరుగులైతే ఇచ్చింది భారత్. ఆ భారం అంతా కూడా బ్యాట్స్మెన్లు మోసేటువంటి పరిస్థితి అయితే ఉంది. భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ మీదే ఓపెనింగ్ భారం అంతా కూడా పడేటువంటి ఛాన్స్ ఉందనేటువంటి మాట. ఓపెనింగ్ జోడీ ఏ స్థాయిలో పరుగులు సాధిస్తుందో విజయావకాశాలు కూడా అదే విధంగా ఉంటాయనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. చూడాలి చండీగఢ్ పిచ్లో ఏ విధంగా ఉంటుందనేది.